బంగారం కొనాలి అని అనుకుంటున్నారా? ప్రస్తుతం అంత మంచి టైం కాదు అని అంటున్నారు. జేపీ మోర్గాన్ అని ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకులలో ఒకటి. అంతేకాదు ప్రపంచంలోని ఎందరో పారిశ్రామికవేత్తలకు, కార్పొరేషన్లకు అసెట్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ చేపించడంలో కానీ, బంగారం కొనటం, నిల్వలు పెట్టడం, అమ్మటం ఇలాంటి ఎన్నో సేవలు అందిస్తుంది. ఆ కంపెనీ చైర్మన్ అండ్ CEO జామీ డిమోన్ గారు రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. దాని సారాంశం ఏమిటంటే, ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో బంగారం రేట్లు పెరిగాయి. అవి ఒక బుడగలాగా ఎప్పుడైనా పేలిపోయే ప్రమాదం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్లే ముందు, భారతదేశ ఆర్థిక వ్యవస్థని నాశనం చేయడానికి కొన్ని విదేశీ దుష్ట శక్తులు చేస్తున్న పనులు మనం చూస్తున్నాం. వాటన్నిటినీ తట్టుకొని నిలబడడానికి మనం చేయాల్సిన సింపుల్ సొల్యూషన్, వీలైనంత వరకు భారతీయ వస్తువులు మాత్రమే వాడండి. ఇండియన్ బ్రాండ్స్ ని, ఇండియన్ ప్రొడక్ట్స్ ని ఉపయోగించండి. ఇక వీడియోలోకి వెళ్తే, జామీ గారు స్టేట్మెంట్ ఇచ్చిన తరువాత కూడా బంగారం రేట్లు చాలానే పెరిగాయి. దీనికి చాలానే కారణాలు ఉన్నాయి. వాటిల్లో ట్రంప్ గారు కూడా ఒకరు. యుఎస్ లో వస్తున్న కొత్త రూల్స్, చట్టాలు, టారిఫ్ యుద్ధాల కారణంగా డాలర్ విలువ పడిపోయింది. దాంతో ఇన్వెస్టర్స్ బంగారం వైపు వస్తున్నారు. ప్రస్తుతం కూడా 1-2 రోజుల నుండి యుఎస్ చైనా మధ్య టారిఫ్ వార్ మళ్లీ మొదలైంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నాశనం చేసేదాకా కొంతమంది నిద్రపోయేలా లేరు. బంగారం విలువ ఎంత పెరిగినా ఎప్పుడైనా పడిపోయి తులం మళ్లీ 50-60 వేలకి వచ్చేయచ్చు అని అంటున్నారు. ఒకవేళ అంత కాకపోయినా కనీసం 15 నుండి 25% దాకా తగ్గొచ్చు అని అంటున్నారు. డాలర్ విలువ పడిపోవటం ఒక కారణం అయితే, ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో యుద్ధాలు, పెరుగుతున్న ETFs, మ్యూచువల్ ఫండ్స్, ఎన్నో దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీ మొత్తంలో గోల్డ్ నిల్వలు చేయటం, ఇలాంటి ఎన్నో కారణాల వల్ల బంగారం విలువ పెరుగుతుంది. మీరేమనుకుంటున్నారు? బంగారం ధర ఇంకా పెరుగుతుందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేషసాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కమెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై శ్రీరామ్, జై హింద్.